వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అయితే వచ్చేసిందండి. ఒక సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదన్నమాట. జస్ట్ అప్లై చేస్తే చాలండి. అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదండి, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదన్నమాట. జస్ట్ అప్లై చేస్తే చాలండి. ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేసుకునే ఒక మంచి అవకాశం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా సంస్థ యొక్క డీటెయిల్స్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ యాత్ర శుభవార్త అయితే చెప్పేసిందండి. తాజాగా హాలిడే అడ్వైజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం పొందవచ్చు అనమాట. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అంటే పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏమి కాదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. డిగ్రీ పూర్తి చేసి అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. యాత్ర రిక్వైర్మెంట్ 2026 ఓవర్వ్యూ అయితే చూసేయండి. కంపెనీ పేరు వచ్చేసరికి యాత్ర అనమాట. అందులో పోస్టులు, ఉద్యోగం వచ్చేసరికి హాలిడే అడ్వైజర్. ఈ పోస్ట్కి వర్క్ ఎలా ఉంటుంది, అసలు వర్క్ ఏంటి, ట్రైనింగ్ ఇస్తారా అనేది కూడా డీటెయిల్గా చూసేద్దామండి. అర్హత వచ్చేసరికి ఎనీ డిగ్రీ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ వచ్చేసరికి 3 LPA అనమాట. అంటే ఫర్ మంత్లీ 25,000 అలా ఉంటుందన్నమాట. ఉద్యోగం స్థలం వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే ఇంటి దగ్గర ఉండే జస్ట్ మీరు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎటువంటి కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళవసరం లేదు. ఎటువంటి ట్రావెల్ ఛార్జెస్ కానీ, ట్రావెలింగ్ కానీ ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మీ ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ వర్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం యాత్ర సంస్థ హాలిడే అడ్వైజర్ పోస్టుల కోసం నియామకాలు అయితే చేయబడుతుంది. ట్రావెల్ రంగంలో కెరియర్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఉద్యోగ బాధ్యతలు చూడండి. అంటే వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ ఏంటి అనేది చూసేయండి. కస్టమర్లకు హాలిడే ప్యాకేజ్ వివరాలని తెలియజేయడం, అంటే ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది రావాలన్నమాట. అంటే ఆ ప్యాకేజీల గురించి డీటెయిల్గా చెప్పడం అనేది రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ బుకింగ్స్ కోసం హెల్ప్ చేయడం, అలాగే కస్టమర్ ప్రశ్నలకు, అంటే కస్టమర్ ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్స్ ఇవ్వడం కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ సంబంధిత సేవల్ని అందించడం. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ సంతృప్తిని పెంచే విధంగా సేవల్ని అందించడం. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో జాబ్ యొక్క రూల్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే జాబ్లో ఏమేమి చేయాలి అనేది, ప్యాకేజ్ గురించి డీటెయిల్గా చెప్పడం, అలాగే బుకింగ్ గురించి హెల్ప్ చేయడం, అలాగే కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడం రావాలన్నమాట. అలాగే ట్రావెల్ కి సంబంధించిన సేవలను అందించడం, కస్టమర్ సంతృప్తిని పెంచే విధంగా సేవలు అందించడం, ఇవన్నమాట వర్క్ యొక్క బాధ్యతలు అయితే. నెక్స్ట్ విద్యార్హత చూసేయండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్దామండి. ఇంకా నెక్స్ట్ కావాల్సిన స్కిల్స్ చూడండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. కస్టమర్ సపోర్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే మొత్తం కంప్యూటర్ వచ్చి ఉండాలని కాదు, జస్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయినా తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడగలడం రావాలి. అంటే జస్ట్ మాట్లాడటం రావాలన్నమాట. ఎందుకంటే ఈ వర్క్లో మెయిన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం, అలాగే ప్యాకేజ్ గురించి డీటెయిల్గా చెప్పడం, హెల్ప్ చేయడం కదా. సో మెయిన్ మాట్లాడటం అనేది రావాలన్నమాట. నెక్స్ట్ టీమ్ వర్క్ ఎబిలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలన్నమాట. డిగ్రీతో పాటు మీ దగ్గర ఉండవలసిన స్కిల్స్ అనమాట. అన్నీ కూడా సింపుల్ స్కిల్సే. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, అలాగే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, టీమ్ వర్క్ ఎబిలిటీ, అలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇవన్నీ ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలన్నమాట మీ దగ్గర. నెక్స్ట్ ఈ జాబ్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ వచ్చేసరికి ఇయర్కి వచ్చేసరికి 3 lakhs అనమాట ప్యాకేజ్. అంటే మనకి మంత్లీ వచ్చేసరికి 25,000 వరకు కూడా ఉంటుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ 25,000 కాకుండా మీకు కంపెనీ ద్వారా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట.
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం చూడండి. ఈ ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులకు పూర్తిగా ఇంటి నుంచే పనిచేసే అవకాశం అయితే పొందుతారనమాట. దీంతో మీకు ట్రావెలింగ్ ఖర్చులు ఏమీ ఉండవనమాట. అంటే ట్రావెలింగ్ ఖర్చులు తగ్గుతాయి. దాంతోపాటు కుటుంబంతో హెల్ప్ చేయడం, అంటే ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అటు వర్క్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా. ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేయొచ్చు కదా. మంచి ఆపర్చునిటీ అనమాట. ఈ అవకాశాన్ని అయితే అసలు వదిలిపెట్టద్దు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదన్నమాట. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆన్లైన్ అప్లికేషన్, అంటే మీరు మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ రౌండ్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే చూస్తారంతే. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. అండ్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇదనమాట. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. 1 month వరకు కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. అవి వచ్చేసరికి ట్రావెల్ సపోర్ట్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ గురించి, కంపెనీ వర్క్ అండ్ ప్రాసెస్ అవగాహన, అంటే కంపెనీ గురించి, ఆ ప్రాసెస్ గురించి మొత్తం కూడా అవగాహన వచ్చేలాగా 1 month ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్ సమయంలో కూడా మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఫ్రీ ల్యాప్టాప్ సౌకర్యం, మీకు ఒకవేళ ల్యాప్టాప్ లేకపోతే కనుక కంపెనీయే మీకు నేరుగా ల్యాప్టాప్ కూడా అందిస్తుంది అనమాట. చాలా మంది స్టార్టింగ్లోనే అనుకుంటారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే కంపల్సరీ ల్యాప్టాప్ కావాలి, మన దగ్గర ల్యాప్టాప్ లేదులే అని స్కిప్ చేస్తారు. కానీ ఈ కంపెనీ వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ కూడా అందిస్తుంది అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి మీకు ల్యాప్టాప్ ఫ్రీగా అయితే అందిస్తారు. సో ఇంకా ఎందుకు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో అస్సలు ఆలోచించవద్దు. ఎందుకంటే ఇది వచ్చేసరికి ఇంటి నుంచి పనిచేసుకునే ఒక మంచి అవకాశం, అలాగే ఫ్రెషర్స్కి కూడా ఒక మంచి అవకాశం అనమాట. మంత్లీ 25,000 అంటే అస్సలు ఆలోచించక్కర్లేదు. అండ్ ట్రైనింగ్ సౌకర్యం, అంటే 1 month ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా మనకి ఆ 1 month కూడా మనకి శాలరీ కూడా వస్తుంది అనమాట. ఇంకా మెయిన్ విషయం ఏంటి, కెరియర్ గ్రోత్ అవకాశాలు కూడా వస్తాయి అనమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. మరి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు యాత్ర అధికారిక కెరియర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఆ వెబ్సైట్ ఏంటనేది నేను చూపిస్తాను. అందులో మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. యాక్టివ్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ని కూడా ఇవ్వాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారనమాట. అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీ యొక్క రెజ్యూమ్ చూస్తారు కదా, రెజ్యూమ్ అనేది మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉండాలన్నమాట. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సో మీ యొక్క రెజ్యూమ్ అనేది, అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుని, అంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళినా సో మీ యొక్క సర్టిఫికేట్స్ని చూసి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని చూసి రెజ్యూమ్ అనేది రెడీ చేసి ఇస్తారనమాట. ఆ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ముఖ్య గమనిక, అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే నెక్స్ట్ సెకండ్ రౌండ్ కోసం ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సమాచారం అయితే అందిస్తుంది అనమాట. సో అందుకే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీ యొక్క మెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, అంటే వన్స్ మనం ఎంటర్ చేసేస్తాము, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అగైన్ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. అందుకన్నా ముందు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు యాత్ర రిక్వైర్మెంట్ 2026 మంచి అవకాశం అయితే ఇచ్చేస్తుంది. మంచి అవకాశమే కాదు, మంచి శాలరీ, ట్రైనింగ్, కెరియర్ గ్రోత్ అవకాశాలతో ఈ ఉద్యోగం యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడం మంచిది. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీ యొక్క నేమ్, అలాగే ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత అండ్ మీ యొక్క రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఆ సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేస్తుంది అనమాట. సో సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓకే అయితే వెంటనే మీకు మెయిల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్, దీని ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అప్లై చేయగానే, అంటే మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క రెజ్యూమ్ అన్నీ అప్లోడ్ చేసే లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. థ్యాంక్ యూ, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. సో ఇలా వస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. సో ఇదన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసింది.
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.